మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. పొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, పొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళరథులెత్తి ఎదురేగా రండి, జనులారా రండి, నిదురేగా రండి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ రాఖీ పూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వివిధ దేవతల్ని 12 రాశుల వారు ఈరోజు పూజించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు రాఖీ పూర్ణిమ యొక్క ప్రత్యేకత ఏమిటో శుభశ్రావణం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రోజు ఈ సాయంత్రం ఎటువంటి ప్రక్రియల ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ పూర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ప్రత్యేకత జంఝాల పూర్ణిమ లేదా రాఖీ పూర్ణిమగా వ్యవహరిస్తాం. ఈరోజు మరో ప్రత్యేకత చంద్రగ్రహణం, కేతుగ్రస్త చూడామణి చంద్రగ్రహణం. ఈరోజు రాత్రి స్పర్శకాలం 10:53 అలాగే మోక్షకాలం 12:51. ఇది ముఖ్యంగా మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో పడుతుంది కాబట్టి మకర రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే విశేషించి సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి, అలాగే మీనరాశి వారికి ఈ గ్రహణం శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇక కుంభరాశి వారు, తులారాశి వారు, మిథున్ రాశి వారు, అలాగే కన్యారాశి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విశేషమైనటువంటి దానం లేదా ఏకాదశపూర్వక రుద్రాభిషేకం ద్వారా ఈ గ్రహ దోషాన్ని నివారించుకోవచ్చు. ఈరోజు మరో ప్రత్యేకత అహగ్రీవ జయంతి. ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణం నక్షత్రం కూడా చంద్రుడి నక్షత్రం. ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశుడు ప్రారంభమవుతుంది. ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి కాబట్టి దోష నివృత్తికి గ్రహణ సమయం కాబట్టి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, వివిధ రకాలైనటువంటి శాంతులు తప్పనిసరి. అనుబంధాలని బలోపేతం చేసి అనురాగాల్ని వర్ధిల్ల చేసేటువంటి అపురూప పర్వం రక్షాబంధనం. చారిత్రక కాలంలోనూ రాజ్యాల మధ్య శాంతి సమరస భావనలను పెంపొందింపచేసింది రాఖీ. మురిసే బంధం సృష్టిలోని తీయని బంధం సృష్టికర్త మురిసే బంధం జగమంతా పులకించే జన్మ జన్మల అనుబంధం
ఒకబడిని పెరిగిన వారు ఒకరికొకరు తోడవుతారు. తనువులు వేరైనా మనసొకటై జీవిస్తారు. మమతల మూర్తులు ఎవరు? అదిగో అన్నా చెల్లెళ్ళు, అదిగో అన్నా చెల్లెళ్ళు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు మానసికంగా పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే ఎదుర్కోలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపారపరంగా కూడా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వరకు కొనసాగుతుంది. అయినప్పటికీ మానసిక ఆందోళన పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సినీ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. క్రీడా రంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే పూర్తి చేయలేకపోతారు. అన్ని రంగాల వారికి క్రమశిక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. చూడామణి చంద్రగ్రహణం సందర్భంగా మేషరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఈరోజు పూజించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి. గ్రహణం ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ప్రయత్నపూర్వకంగా విజయాలు సిద్ధిస్తాయి. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ క్రీడా రంగం వారికి తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి ఆందోళనకర పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. చూడామణి చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా గ్రహణ దోషాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ ఆశించినటువంటి విజయాలు వెంటనే పొందలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా నూతన కార్యక్రమాలను వేగవంతంగా గృహపరంగా ప్రారంభించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితుల్ని వెంటనే ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ఆందోళన ఆరోగ్య ఆందోళన కూడా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. చూడామణి చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ప్రమాదాలు కనుమరుగవుతాయి. గ్రహణం ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కూడా కనుమరుగవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. స్వతంత్ర నిర్ణయాలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలను కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి
ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. నూతన బాధ్యతలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. చూడమని చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆవుపాలతో అభిషేకించడం ద్వారా సకల దోషాలు తొలగి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. అనిశ్చిత పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సిద్ధిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. సినీ రంగం వారికి అరుదైనటువంటి అవకాశాలను చేజిక్కించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయవంతమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి దూరం అవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ప్రతిభ క్రీడారంగం వారిని వరిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా మహిళలు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. చూడమని చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయగలుగుతారు. విస్మయాలు ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకూల పరిస్థితులను పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి లాభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకు దోహదపడుతుంది. చూడమని చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని పారిశ్రామికరంగా వారు ఎదుర్కోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. గృహ విషయాలు చిరు సమస్యలు ఉన్నప్పటికీ మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి అంశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదటి ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. చూడమని చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. విజయాలు సాధించగలుగుతారు. గ్రహణం ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు మానసికంగా విద్యార్థులకి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలు స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలతను పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. చూడమని చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సహనం కోల్పోయేటువంటి సంఘటనలు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి లోపాలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార రంగం వారికి ఇబ్బందికర పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. మనోవ్యాధి నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. చూడమని చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆనందకర పరిస్థితులు వెంటనే ఆస్వాదించలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ విద్యార్థులకి తగ్గుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు వేధిస్తాయి. మానసిక ఆందోళన కార్మిక రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. చూడమని చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో అభిషేకించడం ద్వారా గ్రహణం ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. ఆర్థిక అసహన పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. నూతన కార్యక్రమాలను వెంటనే చేపట్టలేకపోతారు. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు క్రమక్రమంగా మాత్రమే చేతికి అందుతాయి. క్రమశిక్షణ మహిళలకు తప్పనిసరి. వ్యాపార అనుకూల పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు వెంటనే పొందలేకపోతారు. విద్యార్థులకి సహనం లోపిస్తుంది. తద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. క్రీడారంగం వారికి ఆశించినటువంటి విషయాలు వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. చూడమని చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. గ్రహ దోషాలు తొలగిపోతాయి. గ్రహణం ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కూడా పరిష్కరింపబడుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. బాధ్యతతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత విజయాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ప్రశాంతత పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. క్రమశిక్షణతో విద్యార్థులు రాణించగలుగుతారు. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సినీ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. చూడమని చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభ సంఘటనలు వేగవంతమవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఈశ్వర దర్శనం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈశ్వర ఆలయానికి వెళ్లి ఆవునేతితో కూడిన దీపాన్ని శివుడికి ఎదురుగుండా వెలిగించడం ద్వారా గ్రహణం ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. గృహ ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఉంటుంది. ఈ రోజు చూడమని చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో పరిశీలిద్దాం. రాసులతో సంబంధం లేకుండా అందరికీ గ్రహణ దోషం ఉంటుంది. అందుకే అందరూ గ్రహణ స్నానం చేయాలి. గ్రహణ ప్రారంభంలో స్నానం చేయటం ఉత్తమం. గ్రహణ మధ్యకాలంలో హోమం చేయటం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. దేవతార్చన కూడా విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహణం విడిచేటువంటి సమయంలో దానం చేయటం కూడా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహణం పూర్తి అయిన తర్వాత
మళ్ళీ స్నానం చేయాలి. నదీ స్నానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహణ స్నానాన్ని శరీరంపై ఏ వస్త్రం ఉందో దానితోనే చేయాలి. గ్రహణం ప్రారంభంలో చేసేటువంటి స్నానం కంటే విడుపు స్నానం చాలా గొప్పది. దీన్ని ముక్తి స్నానం అని కూడా అంటారు. వివాహితులైనటువంటి స్త్రీలు కంఠ స్నానం చేయాలి. పిల్లలు, వృద్ధులు శిరస్నానం చేయొచ్చు. పురుషులు తప్పనిసరిగా శిరస్నానం చేయాలి. గ్రహణ కాలంలో మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. గ్రహణ సమయంలో దీక్ష కానీ మంత్రోపదేశం కానీ తీసుకుంటే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. గ్రహణ కాలంలో జపం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గ్రహణం మొదలైనటువంటి దగ్గర నుంచి విడిచే వరకు మంత్రాన్ని జపం చేయడం కూడా విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. కలియుగ ప్రభమైనటువంటి వెంకటేశ్వరుని నక్షత్రంలో గ్రహణం సంభవిస్తోంది, అంటే శ్రవణం నక్షత్రంలో. కాబట్టి స్వామివారి దివ్య నామాన్ని విశేషంగా జపించుకుంటూ ఉంటే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. గ్రహణ దోషం తొలగుతుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియల్ని ఈరోజు చూడామణి చంద్రగ్రహణ సందర్భంగా పాటించడం ద్వారా విశేష శుభ ఫలితాలు ఏర్పడతాయి. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. రాఖీ పూర్ణిమ యొక్క విశిష్టత ఏమిటో శుభశ్రావణం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. సోదరీ సోదరుల మధ్య ప్రేమ ఆప్యాయతలను కలబోసుకునేటువంటి పండగగా రక్షాబంధనం భారతీయ కుటుంబ వ్యవస్థను పదిలంగా కాపాడుతోంది. ఒకప్పుడు ఉత్తరాది సంస్కృతిలో మిళితమైనటువంటి పండగ రక్షాబంధన్. దీన్నే రక్షికా పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు. రాఖీ అనేది జీవితాంతం నిలిచిపోయేటువంటి రక్షక బంధం. రాఖీ పండగ అన్నా చెల్లెళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. భవిష్య పురాణం ప్రకారం దేవ దానవ యుద్ధంలో ఇంద్రుడి విజయం కోసం సచీదేవి భర్తకి రాఖీ కట్టింది. ఆ తరువాత జరిగిన యుద్ధంలో ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించాడు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి బలి వద్దకు వెళ్లి రక్షాబంధనం కడుతూ నేను నీ సోదరి సమానురాలునని చెప్తుంది. సంతోషించినటువంటి బలి వరం కోరుకోమంటాడు. లక్ష్మీదేవి తన భర్తను విడిపించమని కోరి వైకుంఠానికి తీసుకుపోతుంది. రాఖీ కట్టే వేళ నేటికీ చదువుకునేటువంటి యానబద్ధో బలిరాస అనేటువంటి శ్లోకానికి ఈ పురాణగాథే ప్రాతిపదిక. ద్వాపర యుగంలో ధర్మరాజుకి శ్రీకృష్ణుడు రక్షాబంధనం గురించి చెప్పాడు. సంస్కృతి సంప్రదాయాలకు నష్టం వాటిల్లినప్పుడు పరస్పరం దీక్షాబద్ధులమై నిలబడేందుకు ఉపకరించేది రక్షాబంధనం. ధర్మరక్షణలో పరస్పర రక్షణ, సమాజ రక్షణ కూడా ఇమిడి ఉన్నాయి. రక్ష కట్టుకోవటం ఒక ధార్మిక చిహ్నం. సోదరి చేత రక్ష కట్టించుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు పొందగలుగుతారని శ్రీకృష్ణ పరమాత్మ బోధించారు. రక్షాబంధనాన్ని ధర్మంగా, పవిత్రంగా నిర్వహించడం ద్వారా శుభ శకునాలు, పరిణామాలు చోటు చేసుకుంటాయి. రేపు ధనిష్టా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే నూతన విద్యలు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అనారోగ్య సమస్యల నివారణ కోసం ప్రత్యేకమైన స్నానాలు ఆచరించడానికి రేపటి నక్షత్ర బలం యోగిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే సర్వ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు. నూతన ఆభరణాలను ధరించడానికి కూడా రేపు అనుకూలమైన రోజు. లలిత కళలు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ పూర్ణిమ శుభదినాన జ్ఞానప్రదాత అయినటువంటి హయగ్రీవుణ్ణి, అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి నాందివాక్యం పలికేటువంటి శుభకరమైనటువంటి రాఖీ పూర్ణిమను ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. హయగ్రీవుడు లలితా సహస్రనామాన్ని మనందరికీ కూడాను ఆ కరుణాలవల్లి యొక్క అనుగ్రహంతో ప్రసాదించాడు. అందుకే ఆ హయగ్రీవ ఉపాసన అనేది విద్యా వినయ సంపత్తులకు నాంది పలుకుతుంది, జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తుంది. గృహంలో గనక
ఈ శ్రావణ మాసంలో హయగ్రీవుణ్ణి మనస్ఫూర్తిగా గనక ఆరాధన చేస్తే విష్ణుమూర్తిని ఆరాధన చేసినట్లే. హయగ్రీవ ఉపాసన వలన విశిష్టవంతమైనటువంటి జ్ఞానం, అనేక రంగాలలో కీర్తి ప్రతిష్టలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అందున శ్రావణ పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహంలో స్నానం చేసేటువంటి నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని స్నానం చేసినట్లయితే సముద్ర స్నానం చేసినటువంటి పుణ్యఫలం కూడా లభ్యపడుతుంది. సముద్ర స్నానం ఆచరించేటువంటి వాళ్ళు ఈ రోజున చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. నరఘోష, నరప్రభావం పటాపంచలు చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి సుదినం. సముద్ర నదీ తీరంలో ధనస్సు అలా గుర్తుగా గీసి మధ్యలో రాగి చెంబును పాతిపెట్టి స్నానం చేయటానికి బయలుదేరినప్పుడు కరక్కాయని సముద్రంలో విసిరివేసి వాసుదేవాయ మంగళం అంటూ గనక సముద్ర స్నానం ఆచరించినట్లయితే విష్ణుమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వలన కర్మ విధ్వంసనం జరుగుతుంది. రాగి చెంబు దక్షిణ దానంగా ఇవ్వటం కూడా ఈరోజు ఆచరించవలసిన శుభ తత్వానికి సంబంధించిన విశేషాంశాలు. సముద్ర స్నానం అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము కూడా. లక్ష్మీదేవిని తప్పనిసరిగా మనం ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను ఆరాధన చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ గృహంలో ప్రతినిత్యం కూడాను లక్ష్మీదేవిని ఆరాధన చేయటం వలన ఆ చక్కని తల్లి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది మనల్ని. గృహంలో దేదీప్యవంతమైనటువంటి వివిధ రకాలైన సంపదలన్నింటినీ కూడాను ప్రసాదింపచేస్తుంది. ఈ రోజున మారేడు దళం పైన గంధం రాసి ఆ గంధంతో కూడినటువంటి మారేడు దళాన్ని లక్ష్మీ పాదాల వద్ద గనక ఉంచినట్లయితే వివిధ రంగాలలో అభివృద్ధికరమైన ప్రభావంతో మానవుడు భాసిల్లుతాడు అని చెప్పేసి శాస్త్రం. లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో చేసిన పొంగలి నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే లక్ష్మీ యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను తమకు తోచిన చందాన ఎవరైతే దానాదులు చేస్తారో వారి జీవితంలో అత్యుత్తమమైనటువంటి స్థితిని లక్ష్మీదేవి కలిగింపజేస్తుంది. దారిద్ర్యము అనేటువంటిది లేకుండా చేసేటువంటి దివ్యశక్తి సంపన్నత ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. గృహంలో రాఖీ పూర్ణిమ సందర్భంగా ప్రతి చెల్లెలు కూడాను తన అన్నకి కుడి చేతికి చక్కగా రాఖీని కట్టడం సంప్రదాయం. ఇలా గనక కట్టినట్లయితే చెల్లెలి యొక్క జీవితంలో అనుక్షణం కూడాను అండగా దండగా ఉండి ఆమె యొక్క బాగోగులను ఎప్పుడూ కూడాను సంరక్షించేటువంటి ప్రేమిక తత్వంలో ఉండేటువంటి విధి విధానంలో భాగంగా ఈ యొక్క రాఖీ పూర్ణిమ అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పారు. వివాహం అయిన తర్వాత కూడాను తన చెల్లెలు ఎప్పుడూ కూడాను సుసంపన్నతో ఆరోగ్యంతో తొలతూగాలి అని చెప్పేసి కాంక్షించేటువంటి హృదయం అన్నకి ఉంటుంది. అందుకనే తనకు అన్న ఎప్పుడూ రక్షగా ఉండాలి అనేటువంటి ఉద్దేశ తత్వరీత్యా ఈ రాఖీ పూర్ణిమ నాడు చెల్లెలు అన్నగారి యొక్క కుడి చేతికి చక్కగా రాఖీని కట్టి చక్కటి తీపి పదార్థాన్ని తినిపించేటువంటి సంప్రదాయం. అప్పుడు చెల్లెలకి అన్నగారు తోచిన చందంగా కానుకలను ప్రసాదించేటువంటి విశిష్ట గుణం కూడాను దీంట్లో కనిపిస్తుంది. విజయసిద్ధి పరంపరలో తన పుట్టిల్లు కూడాను దేదీప్యవంతమైనటువంటి లక్ష్మీ అనుగ్రహంతో విరాజిల్లాలి అని చెప్పేసి కోరుకునేటువంటి విధి విధానంలో భాగంగా కూడా రాఖీ పూర్ణిమను మనం గ్రహించవలసి ఉంటుంది. అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి కూడాను సామరస్య ధోరణి తత్వం వివిధ రంగాలలో ఉండేటువంటి విధి విధానానికి నాంది పలికేటువంటి గొప్ప విధి విధానం ఈ రాఖీ పండుగలో తగిన పరమార్థం. ఈరోజు హయగ్రీవ జయంతి సందర్భంగా ప్రతి గృహంలో కూడాను
లలితా సహస్రనామ పారాయణ చేసి తీరాలి. ఎందుకంటే సాక్షాత్తు హయగ్రీవుడే లలితా సహస్రనామ భాష్యం మనకు అందించాడు. ఆ లలితా సహస్రనామ తత్వాన్ని అందరికీ అందించినటువంటి వాడు హయగ్రీవుడు. అందుచేత సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం గుర్రపు తలతో స్వామివారు సాక్షాత్కరిస్తాడు. అందుచేత లలితా సహస్రనామ పారాయణ ప్రతి గృహంలో కూడాను మహిళలందరూ కూడా కలిసి చక్కగా పఠించినట్లయితే ఈ యొక్క శ్రావణ పూర్ణిమ నాడు చింతామణి ద్వారంలో వెలుగొందేటువంటి ఆ రాజరాజేశ్వరి దేవి చక్కటి గృహాన్ని అనుగ్రహాన్ని కూడా మనకు కలిగిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అద్దె ఇళ్లల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఈ రోజున చింతామణి ద్వారంలో ఉండేటువంటి రాజరాజేశ్వరి దేవికి సంబంధించిన మణిద్వీప వర్ణన గనక ధ్యానం చేసినట్లయితే సొంత గృహం కలిగేటువంటి ఏర్పాటు తమ ఆశలకు అనుగుణంగా నిర్ణయం ఆ చక్కని తల్లి యొక్క అనుగ్రహం వలన నెరవేరుతుంది. ఇది చాలా గొప్ప విశేషం. మణిద్వీప వర్ణన లలితా సహస్రనామ పారాయణ ఈ శ్రావణ పూర్ణిమ నాడు ప్రతి గృహంలోనూ కూడా పఠించటం వలన కలిగేటువంటి లాభంగా మనం గ్రహించాలి. ఇంతటి గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం కేవలం ఈ యొక్క శ్రావణ మాసంలోనే మనకు లభ్యపడుతోంది. వరాల తల్లి వరలక్ష్మి, ఆమె సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి స్వరూపంలో విరాజిల్లుతూ ఉంటుంది. సర్వసంపదల్ని కూడాను మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పద్మపుష్పాలతో అష్టోత్తర శతనామావళి చేసి ఆ తల్లికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరవాణం చక్కగా గనక సమర్పించినట్లయితే ఈ శ్రావణ పూర్ణిమ రీత్యా అదృష్టలక్ష్మి మీ గృహంలో సర్వసంపదల్ని కూడాను ప్రసాదింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏనుగు ఆకారంలో ఉండేటువంటి దీపపు ప్రమిదలో దీపాన్ని ఎవరైతే తమ గృహంలో వెలిగిస్తారో ఆ గృహం సర్వసంపదల నిలయంగా భాసిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఏనుగు తొండం పైన దీపం ఉంచి ఆ దీపపు కుందిలో నూనె వేసి 5 ఒత్తులు వెలిగించాలి. అది ఆవు నెయ్యి కానీ లేక నువ్వుల నూనె కానీ. ఈ విధంగా గనక వెలిగించినట్లయితే ఆ విధమైనటువంటి దీపపు సమ్మెలో లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అంతేకాదు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, స్థిరమైనటువంటి ఆదాయం, అష్టైశ్వర్యాలు కూడాను లభిస్తాయి. ప్రతినిత్యం కూడాను ప్రతి గృహిణి కూడాను ఇటువంటి దీపపు కుందిలో గనక దీపారాధన చేసినట్లయితే తెల్ల జిల్లేడు బెరడుతో చేసినటువంటి ఒత్తులు మనకు లభ్యపడతాయి. ఆ ఒత్తులు వేసి గనక ప్రతినిత్యం గనక గృహంలో దీపారాధన గనక చేసినట్లయితే ధన సంపత్తి పెరిగి తీరుతుంది సుమా. ధనమూలం ఇదం జగత్ అన్నారు ప్రస్తుతం. ధనం గనక లేకపోయినట్లయితే మనం దేనికి కొరగాం. కాబట్టి ధన మార్గానికి ఆటంకాలు తొలగిపోయి వివిధ రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని సాధించడానికి ఈ తెల్ల జిల్లేడు బెరడుతో తయారు చేసిన ఒత్తులు మనకు చక్కగా సహకరిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. అట్లాగే అరటి నారతో కూడాను ఒత్తులు తయారు చేస్తారు. ఈ అరటి నారతో చేసినటువంటి ఒత్తులతో కనుక దీపారాధన కనుక చేసినట్లయితే ప్రతినిత్యం ఇంట్లో మీరు చేసేటువంటి వ్యాపారంలో విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి, నష్టాలు లేకుండా జీవితం కొనసాగించడానికి, మీరు చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికి అరటి నారతో చేసినటువంటి ఒత్తుల దీపారాధన చాలా చక్కగా సహకరిస్తుంది సుమా. ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి ప్రతి గృహంలోనూ పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలుగా గ్రహించాలి. కేవలం శ్రావణ మాసమే కాదు, ప్రతినిత్యం కూడాను ఆచరించడంలో తప్పులేదు. మరికొన్ని శ్రావణ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి మనం ఏ విధమైనటువంటి విధి విధానాలు ఆచరించాలో రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి
సర్వే జనా సుఖినో భవంతు. సేనముగమీతడైనన్ భూని మహీశ్వరుడు నీకు పొడిచెదరే, దుర్మానియనిగాదే ఇతనితో నడచుట కొల్లనైతి దురమున కధిపా. ఇతను సేనాగ్రనాయకుడై సర్వసైన్యాధిపతి అయి ఈయన యుద్ధభూమిలో సైన్యాన్ని నడిపించడమే జరిగితే ఈ రాజులు ఎవరైనా నీ పక్షాన యుద్ధం చేస్తారా దుర్యోధన? ఎవ్వరూ యుద్ధం చేయరు. కాబట్టి ఈయన్ని ఎందుకు ఉంచుతావు? ఎవరి వరకో ఎందుకు? ఇతను ఆడిన మాటలు చూసి అసహ్యించుకుని నేనే అన్నానుగా, ఈ భీష్ముడు బ్రతికున్నంతకాలం యుద్ధం చేయను అని ప్రతిజ్ఞ చేశానుగా. నా వెనక ఇంకా చాలామంది బయలుదేరుతారు. ఇంతమంది యుద్ధం చేయకుండా పోవడానికి కారణం ఏమిటి? నీ మీద అభిమానం లేకపోవడం కాదు, ఈయన మాట్లాడిన మాటల వల్ల వస్తున్న ఉపద్రవం. అంత తప్పుని ఎవరి వైపుకి నెట్టాడంటే భీష్మాచార్యుల వారి మీదకి నెట్టాడు. నెట్టి హితుడని నమ్మగాదగునే ఈతని కార్యపు మాటలిట్టివే, పతిదిశ కూర్మివాపుటకు బట్టుగా ఎక్కువ తక్కువంచు ఉన్నతులకు మిదినీషులకు నానగ బల్కుటగాక ఇట్టివారితవులు తండ్రికిన్ సుతులకేమన నేర్తము పెద్దరాజులను. యుద్ధానికి వెళ్లే ముందు ప్రభువు కార్యాన్ని చూడాలి. ఎవడైనా నేను ఏ ప్రభువు తరపున సైన్యాధిపత్యం వహిస్తున్నాను అన్నది ఆలోచించాలి. అది మానేశాడు. మానేసి తన గొప్పతనం తనేదో వర్గీకరణ చేశాట. రాజుల శక్తులు అంతేట. విచిత్రం ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఇలా అనలేదు, మిగిలిన వాళ్ళు ఎవరు ఇన్ని మాటలు మాట్లాడలేదు. అదుపు తప్పిపోయి కర్ణుడు ఒక్కడే ఈ మాటలన్నీ అంటున్నాడు అని. ఇలా ఏ సైన్యాన్ని నడిపించాలో ఆ సైన్యంలోనే అభిప్రాయ భేదాలు ఏర్పడేటట్టుగా ప్రవర్తించినటువంటి ఇటువంటి భీష్ముడిని సర్వసైన్యాధిపతిని చేసుకున్న నిన్ను నీ తండ్రిని అనాలి. ధృతరాష్ట్ర మహారాజుకి దుర్యోధన నీకు ఇంతకన్నా గొప్ప మొనగాడు దొరకలేదే సర్వసైన్యాధ్యక్ష పదవికి. ఈయనకి తీసుకెళ్లి సర్వసైన్యాధ్యక్షం కట్టబెట్టావు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూసావుగా. ఇక ఎక్కడి నుంచి వస్తుంది గెలుపు రమ్మంటే? ఇలాంటి వాడు సర్వసైన్యాధ్యక్షంలో ఉంటే అన్నాడు. భీష్ముడు వెంటనే కర్ణుడి వంక తిరిగి అన్నాడు, నా పౌరుషం ఏమిటో నా ప్రతాపం ఏమిటో నీ గురువు పరశురాముణ్ణి వెళ్ళి అడుగు, ఆయన చెప్తాడన్నాడు. చాలదా ఒక్క మాట? గురువు గారు కదా నీకు విద్య నేర్పాడు. ఎవరి ఇచ్చిన చదువుని చూసుకుని మిడిసిపడుతున్నావో నీ గురువు నాకు కూడా గురువు. కానీ ఆ గురువు నన్ను ఒకనాడు యుద్ధంలో ఓడించలేకపోయాడు, నా చేత ఓడిపోయినవాడు. అంటే నేను అది తక్కువ చేసి అంటలేదు, నా పరాక్రమం ఏమిటో నాతో యుద్ధం చేసిన మీ గురువు గారికి తెలుసు. ఆయన వెళ్ళి అడుగు భీష్ముడు ఎటువంటి వాడని. రేపు నేను యుద్ధం చేస్తా, నేను యుద్ధం చేసినప్పుడు వచ్చి చూడు. నా వయసు ఏమిటో నా పరాక్రమం ఏమిటో రెండింటికి సంబంధం ఉందో లేదో తెలుస్తుంది. బయట కూర్చుని మాట్లాడడం కాదు, యుద్ధం చెయ్యి. నేను పడిపోయాక యుద్ధం చేస్తానన్నావుగా, నేను పడిపోయిన తరువాత ఎన్నాళ్ళు యుద్ధం చేస్తావో చూస్తా, ఎంతమందిని పడగొడతావో చూస్తా, ఎంతమంది నీ కళ్ళ ముందు పడిపోతుంటే నువ్వు రక్షించలేకపోయావో చూస్తా. అప్పచెయ్యి మీద అక్కడే ఉంటా. ఎందుకనంటే నేను పడిపోయినా నేను శరీరం వదలాలనుకునే వరకు వదలను, అన్నీ వింటూ ఉంటా. కాబట్టి నువ్వు ఎంత యుద్ధం చేస్తావో నాకు తెలియనిది కాదు. కాబట్టి ఇప్పుడు మాటలు ఎందుకు? ఎదర చర్యలే ఉన్నాయిగా, అప్పుడు లెక్క తేల్చుకుందాంలే అన్నాడు. నిజానికి భీష్మ హృదయాన్ని పట్టుకుని ఉంటే కర్ణుడు ఇంత తొందరపడిపోయేవాడా అన్నది అనుమానం. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాడు భీష్ముడు కర్ణుడి గురించి. అప్పుడు కూడా చెప్తాడు కర్ణుడు ఎటువంటి వాడో చెప్తాడు. చెప్పినప్పుడు భీష్ముడికి నిజంగా
పరమ తక్కువ చేసి కర్ణుడి గురించి మాట్లాడాలన్న ఉద్దేశ్యం లేదు అన్నది స్పష్టమవుతుంది. తొందరపడిపోయి భీష్మాచార్యుల వారిని ఇన్ని నిందావాక్యములు పలికించాడు. అది తనకి అర్థమైన కారణము చేత, ఉన్న ఒత్తిడి చేత, తాను పొందిన అవస్థ చేత, ఇన్ని కారణముల చేత కర్ణుడు అలా తొందరపడిపోయాడు. ఆ స్థానంలో అంతకన్నా ఎవరైనా నిగ్రహించుకోగలరా అంటే అది వారి సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ని మాటలని సరే, యుద్ధం ప్రారంభమయ్యింది, యుద్ధం నడుస్తోంది. భీష్ముడు సర్వసైన్యాధిపత్యంలో ఉండగా కర్ణుడు యుద్ధం చెయ్యడు. ఈలోగా 10 రోజుల యుద్ధం తర్వాత భీష్మాచార్యుల వారు పడిపోయారు. పడిపోవడం అంటే శిఖండి అడ్డుపెట్టి అర్జునుడు వేసిన బాణములకు అంపశయ్య మీద పడిపోయాడు ఆయన. ఇక యుద్ధం చెయ్యడు. ద్రోణాచార్యుల వారికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు. ద్రోణాచార్యుల వారికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చిన తర్వాత 3వ రోజు యుద్ధం జరుగుతోంది. ఆ 3వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక విశేషం జరిగింది. అభిమన్యుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అర్జునుడితో కాదు, మీరు బాగా పట్టుకోవాలి. అర్జునుడితో కాదు, యుద్ధము అభిమన్యుడితో. అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు పక్కన ధర్మజ, భీమ, నకుల, సహదేవులు ఉంటారు. అభిమన్యుడు యుద్ధం చేస్తున్నప్పుడు తండ్రి అర్జునుడు లేడు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు లేరు. ఎందుకంటే సైంధవుడు అడ్డుపడ్డాడు. అటువంటప్పుడు యుద్ధం చేశాడు. అటువంటి యుద్ధంలో అభిమన్యుణ్ణి కర్ణుడు ఓడించాడా, పడగొట్టగలిగాడా? అదొక పెద్ద అగ్ని పరీక్షే కర్ణుడి జీవితానికి. ఎందుచేత అంటే మహాభారతాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి పెద్దలు, దాన్ని సారాన్ని బాగా వంట పట్టించుకున్న పెద్దలు ఒక మాట అంటారు. అభిమన్యు అన్న పేరు రావడానికి కారణం ఏంటంటే శత్రువుల పట్ల అంత కోపంతో ఉంటాడు. అలాగే ఆయన తన పరాక్రమము తాను ప్రదర్శించేటప్పుడు అంత ఉత్సాహంగా ఉంటాడు. 2 గొప్ప లక్షణములు కలబోయబడినటువంటి వ్యక్తి కాబట్టి అభిమన్యు అని పేరు. మహాభారతంలో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒకే ఒక్క వ్యక్తి యందు మీకు ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 యొక్క లక్షణములు కనపడడానికి అవకాశం ఉంటుంది. అభిమన్యుడు. అయితే అక్కడ రక్త సంబంధం ఒకటి ఉంది. పెద్దనాన్నగారి పోలిక వచ్చింది, ఇంకో చిన్న పెద్దనాన్నగారి పోలిక వచ్చింది, భీముడి పోలిక, నాన్నగారి పోలిక వచ్చింది, బాబాయిల పోలిక వచ్చింది అనొచ్చు. కానీ ఒక అద్భుతమైన పోలిక ఇంకొకటి వచ్చింది ఆయనకి. ఎవరిది? ఎలా అవకాశం? కృష్ణ పరమాత్మ పోలిక వచ్చింది. ఎందుకో తెలుసా? మేనమామ. పిల్లలకి మేనమామ పోలికలు కాస్త తొందరగా వస్తాయంటారు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని మేనమామ పోలిక వచ్చింది. అందుకే అభిమన్యుడు అన్న మాట ఎన్నిటిని కలుపుకుంటుంది అంటే, అభిమన్యుడు ఒక్కడు ధైర్యంలో ధర్మరాజు అంటారు. ధైర్యము అంటే ఏదో యుద్ధానికి వెళ్ళిన ధైర్యం అనుకోకండి. ధర్మానుష్ఠానంలో, ధర్మాన్ని పట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి ఉరిపిడిని తట్టుకోవడంలో ధర్మరాజు గారి పూనిక ఎటువంటిదో అభిమన్యుడి యొక్క పూనిక అటువంటిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.